వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావణి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీకి రాజీనామా చేసిన టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేఏ పాల్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బాబు మోహన్ వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. తన జీవితంలో ఒక్కసారైనా వరంగల్ నుంచి ఖచ్చితంగా లోక్సభకు పోటీ చేస్తానని, ఎంపీగా గెలుస్తానని బాబు మోహన్ గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు పార్టీ మారడం ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని బాబు మోహన్ భావిస్తున్నా టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతోనే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న బీజేపీకి బాబు మోహన్ రాజీనామా చేశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆందోళ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయనకు ఆందోళ్ టికెట్ దక్కడం వెనుక చాలా రాజకీయ హైడ్రామా చోటు చేసుకుంది. అయితే బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మోహన్ కు ఆందోళ్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని మొదట బీజేపీ భావించినా చివరికి ఆయనకే ఇచ్చింది. బీజేపీ నేతలు తన కుటుంబంలోనే చిచ్చులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మోహన్ బీఆర్ఎస్లో చేరారు. బాబు మోహన్ సొంతూరు వరంగల్. అక్కడి నుంచి ప్రజాశాంతి పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు కేఏ పాల్. బాబు మోహన్ చేసిన సేవలు తెలియని వారంటూ ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన 2 సార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారని గుర్తు చేశారు. వరంగల్ ప్రజల సంపూర్ణ అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టారన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ పాలన ఇన్ని రోజులు చూశారని ఒక్కసారి ప్రజాశాంతి పార్టీకి చూడాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడానికి బీజేపీకి ఒక రిటర్న్ గిఫ్ట్గా తెలంగాణలో బాబు మోహన్ గెలవాలని పిలుపునిచ్చారు.